అంటే వ్యక్తిగత పూజే. సో ఆయన అడగలా, ఆయన మాట నీళ్లు మాట తెచ్చాడు ముందు పెట్టడం, ఆయన అడ్డంగా స్పైక్ అడ్డంగా ఉండటం, ఏందా వచ్చిన కింద పెట్టడం. అంటే ఇది ఏంటంటే ఆ ధోరణి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. దాంతో కొంతమంది గతంలో ఈయనే బాబు గారే ఈయన అని చెప్పి ఆయన పదవి ఇవ్వడానికి అధికారులు భయపడేవాడు, ఆయన ఇంటర్వ్యూ వాళ్ళని భయపడేవాళ్ళు, పదవులు ఆనందంగా ఇచ్చేసేవాళ్ళు, ఏదైనా చెప్పి చేసేసేవాళ్ళు. సో పక్కన నిలబడి ఫోటో తీసుకున్నంత మాత్రాన అధికారుల యంత్రాంగం అంతా కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా కొంతమంది వ్యక్తులు, ఒక వ్యక్తి పేరు నేను చెప్పదలుచుకోలేదు కానీ తిరుపతిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన అందరితో ఫోటోలు దిగుతాడు, కొన్ని మీడియా సంస్థలు మాట్లాడతాడు. ఈ మధ్య తిరుమల దర్శనాలకి ఒక లెటర్ పెట్టించాడు, ఆయన ఏదో ఫోన్ పే ద్వారా డబ్బులు వేశారంట. ఆ చివరికి ఆ దర్శనం ఆయన కాలే, ఆయన హైదరాబాద్ లో కూర్చొని కాల్ చేస్తున్నాడు, పార్టీ ఆఫీస్కి ఫోన్ చేస్తున్నాడు, ఏమైనా మీ నాయకుడు అంట వాళ్ళంతా ఫోటోలు ఉన్నాయి ఇవేంటంటే ఆయన చివర ఎవరో వ్యక్తి ఎదిగితే ఆయన పార్టీ సభ్యత్వం కూడా లేదే, ఎవరితోనో ఫోటోలు దిగాడు, డబ్బులు తీసుకున్నాడు, ఆయన అకౌంట్ లో పడింది, ఫోన్ పేలో పడిపోయింది, దర్శనం ఇప్పిస్తారని చెప్పాడు, తీసేసాడు, స్విచ్ ఆఫ్ చేసి. ఇలాంటి కోటరీలో ఉండే కొంతమంది వ్యక్తులు ఇట్లాంటి వారికి ప్రోత్సహిస్తున్నారు. మీరు గతంలో నేను చంద్రబాబు డిబేట్ కూడా చేశాం సార్, పాద నమస్కారానికి ఒక రేటు, ఎంట్రీకి ఒక రేటు, స్పెషల్ ఎంట్రీకి ఒక రేటు, అలాగే పర్సనల్ ఇంటరాక్ట్ ఒక రేటు అని గతంలో జరిగేది. లఘు దర్శనం, మహాలఘు దర్శనం, దీర్ఘ దర్శనం అని ఉన్నాయి, ఇదివరకు ఉండేవి మీ పార్టీలో, ఇప్పుడు నేను భగవంతుడితో పోల్చలేక ఇలా చెప్పాను. ఎందుకంటే భగవంతుడు మనిషి మానవ రూపణ కాదు కదా, కాబట్టి నేను ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది. సో ఇవన్నింటికి కూడా పురస్కారం పెట్టాలి. మారిన బాబు గారు గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు లేక చుట్టూ తిరిగేవాడు, ఇప్పుడు ఐఏఎస్ నాకు కనబడట్లా, ఐపీఎస్ కనబడట్లా, బయట పంపించేస్తాను, ఇంటర్వ్యూ ఉంటే రండి, పర్పస్ ఉంటే రండి, నేను వెళ్ళిపోండి అని చెప్తున్నాను. మా కార్యకర్తలకు టైం కేటాయిస్తాను, మంత్రులు ఎమ్మెల్యేలు మీరు మీ సేవగా పార్టీ ఆఫీస్కి రండి, ఇది అవసరం, ఖచ్చితంగా రావాల్సిందే మీరు అని చెప్పి మ్యాండేట్ పెడుతున్నాను. ఇది కాకుండా జనంలో ఉండండి, నాతో ఉండాల్సింది. కుప్పంకి వెళ్తే మా నాయకులు తిరుపతి నుంచి తిట్టాడు, ఏం పని మీకు ఇక్కడ, తిరుపతిలో పోయి కార్యక్రమాలు చేసుకోండి, ప్రజలకు సంబంధించి ఏమన్నా చూడండి, అంతేగా నా చుట్టూ తిరుగుతారేంది, దేవుడి ప్రసాదాలు నాకు రావా, సెలవులు నాకు రావా, నేను మెమోంటోలు నాకు రావా, మీరు ఇస్తే ఇంట్లో పెట్టుకోవాలా అని దండించాడు ఆయన. మేము కూడా ఆశ్చర్యపోయాం, నిజంగా నేను పైన ఇంత గట్టిగా చెప్తున్నాడు. గతంలో బాబు గారు అంటే భజన పొందాడు సరిపోతుంది, మెమోంటోలు, సెలవులు, ప్రసాదాలు రకరకాలు. ఇది పవన్ కళ్యాణ్ గారు తాకిందండో ఈ విషయం, ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం తాకింది, మరి ఆయన కూడా సున్నితంగా వ్యతిరేకిస్తున్నాడు, ఇదేందో నా చుట్టూ తిరుగుతున్నా మీరు అని చెప్పి. అది కూడా ఈ పార్టీ నాయకులుగా జనరల్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మాయలో పడిపోయాడు, ఇంతమంది ఆయన పాద నమస్కారాలు చేసి మంచి పదవి చేస్తాం మేము చూసాం. కాకపోతే నిజంగా చెప్పాలంటే ఆహ్వానించదగ్గ విషయం ఏంటంటే, మీరు పెట్టిన అంశం వాస్తవంగా తల్లిదండ్రులు దేవుడికి గురువులకి ఇవ్వడం గౌరవం మంచిదే, కానీ రాజకీయ నాయకులకి పులిదండాలు ఆ ఒక్క మాట అండి, అంటే తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం పెట్టండి అని చెప్పారు చూసారా, ఆ ఒక్క మాటతోటి ఆయన మీద గౌరవం ఇనుమడించింది పౌర సమాజానికి. చంద్రబాబు గారి మీద డిఫరెంట్ పర్సెప్షన్ ఉన్న వాళ్ళందరికీ ట్రాన్స్ఫార్మ్డ్ బాబు గారు ఎలా ఉన్నారు అనేది ఆయనేమి ఏదో నేలకు చివరి నుంచి చెప్పాల, కడుపులోంచి చెప్పారు, అది స్పష్టంగా అర్థమైంది. అందుకని నేను అది ప్రత్యేకంగా ప్రస్తావన చేసి చెప్పాను. సరే, ఇంకా రెండో అంశం అదే వివాదం, విజయసాయిరెడ్డి గారి మీద ఈ వివాదం చుట్టుకోవటం ఏంటి, దీని వెనకాల ఏమన్నా కుట్ర కూడా ఉందంటారా? సార్, నేను అనవసరంగా ఒక మహిళ పైన లేదా వ్యక్తి పైన అభాండాలు ఏదలుచుకోవడం కోసం మహిళను నేను లాగలేదు, విజయసాయిరెడ్డి గారి వ్యవహారం. మీరు చెప్పిన మాటకి నిప్పులేందే ప్రొగరాదు. తన భర్తే తన భర్తే నా భార్యకి గర్భధారణ కారకులైన ఏ అండ్ బి అని పేర్లు చెప్తా కంప్లైంట్ ఇస్తే విజయసాయిరెడ్డి గారు లేదంటే లోకల్ గా లీగల్ ఆథరైజ్లో ఉన్నాడు రెడ్డి ఆయన కావచ్చు చెప్పితే ముసలోడే కానీ మహానుభావుడే అని ఎక్కువ డేటింగ్లు చదివాను, ఆ కామెంట్స్ అన్ని అలానే ఉన్నాయి. సో ఈ వయసులో ఆ చిన్న వయసులో ఉన్న ఐఏఎస్ ఆఫీసరు ఆవిడ నిజంగా చేసిందా లేదా ఆమెకి డిఎన్ఏ టెస్ట్ చేసి దీనిపైన వెనకాల ఎవరు దీన్ని శంకుస్థాపన చేసింది, ఎవరు భూ చేసిందని చెప్పిన అవగాహన తీసుకొస్తారా అనే అంశమైన కరెక్ట్ కాదు. నాకు తెలిసి వాస్తవాలకు విరుద్ధంగా నేనైతే మీ మీడియా ముందు మాట్లాడలేను. ఆ సత్సంబంధాల, విచిత్రమైన సంబంధాల, అక్రమ సంబంధాలు తేల్చాల్సింది ఆ కలెక్టర్ గారు, ఆ విజయసాయిరెడ్డి గారు, లేదా వెనకాల రెడ్డి గారు, లేదా లీగల్ అడ్వైజర్ లాయర్ ఆయన చెప్పాలి. కానీ ఈ అక్రమ సంబంధాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. అయితే ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, రాజకీయ సేవలో ఉన్న ఎవరైనా సరే, విజయసాయిరెడ్డి కావచ్చు, ఎవరు కావచ్చు, ఇటువంటి తప్పుడు విధానాలు వెళ్ళకూడదు. మరి దేవుడు అంటే ప్రజలు మనకు ఆశీర్వదించి అధికారాన్ని అప్పచెప్తే సేవ చేయాల్సి వదిలేసి ఆ అవసరం కోసం పక్కకు రండి, లేదంటే నీ కమిషన్ పదవి కోసం, ప్రమోషన్ కోసం పక్కింటికి రండి, లేదంటే డబ్బులు ఇవ్వండి, లంచాలు తీసుకోవడం అనేది తప్పుడు సాంప్రదాయం. నిజంగానే ప్రతి ఒక్క వ్యక్తులు ఖండించాలి. సార్ వాసుదేవన్ గారు, మీ ద్వారా నేను పరిస్థితి తలుచుకున్నాను, మీరు చాలా డిబేట్ లో మాట్లాడుతుంటారు, మీరు చాలా గ్లామర్ గా కూడా ఉంటారు, చూసేవాళ్ళందరూ మీకు బాణాలు ఏమంటారు నాకు అర్థం కావడం లేదు.
తప్పు కదా. కాబట్టి విజయారెడ్డి గారికి అందం కనపడినా అవి నీ కూతురు సమానం, బిడ్డతో సమానం. నీకు ఆల్రెడీ పెళ్లి అయింది, కొడుకు కోడలు పిల్లలు ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడండి, వాళ్ళు ఆడించుకోండి, వాళ్ళతో సంతోషంగా ఉండండి. ఇంకా మీకు బహుభారతత్వం కావాలనుకుంటే విడాకులు ఇచ్చి ఇంకొకరు చేసుకోండి, చట్ట ప్రకారం అవకాశాలు ఉన్నాయి కదా. కాబట్టి పరాయోడి భార్య మనకు చెల్లెల్లాగా భావించాలి, మన ఇంటి ఆడబిడ్డగా భావించాల్సిన ఈ హిందూ సాంప్రదాయానికి మరి క్రిస్టియన్ సమాజం పునాది వేసిందా, లేదా విధ్వంసం చేస్తా ఉందా, లేదంటే అటువంటి సంస్కృతి ఇంపుట్ చేస్తుందని గతంలో మత మార్పులు కూడా చూశాం. కాబట్టి సో మీకు ఉపాధికారిగా అంటే జిల్లా దేవాదాయ శాఖలో ఉప కమిషనర్ గా కావాలంటే తప్పు చేయమని చెప్పి అడిగారా? ఎన్ని అంశాలు కూడా పరిగణన తీసుకోవాలి సార్. దీనిపై నేను తీవ్రంగా ఖండిస్తాను. ఒక మహిళ పైన ఇటువంటి అగాత్యాలు చేసి భయభ్రాంతులు చేసో లేదంటే ఆశ చూపించో లొంగ తీసుకోవడం అనేది ఒక కుటుంబాన్ని విధ్వంసం చేయడం. ఆయన భార్య, పిల్లలు, కుటుంబంలో వాళ్ళ అమ్మదాలు ఈసారి వార్త వచ్చిన తర్వాత అదే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏ విధంగా ఫీల్ అవుతారు, అక్క చెల్లెలు అంటముంటుంటే ఏ విధంగా ఫీల్ అవుతారు? నాకు తెలిసి తల తీసేసుకోవాలి వాళ్ళు నిజంగా. ఇంతకన్నా ఘోరం ఉండదు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ సార్, ఆవిడ మామూలు సాధారణ వ్యక్తులు కాదు కదా, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ చదువుకునేది ఆవిడ. ఈరోజు పవిత్రమైన దేవాదాయ శాఖలో ఉప కమిషనర్ గా ఉన్నారు. దైవాధీనంతో సేవల్లో ఉండాల్సిన వ్యక్తి ఆవిడ మీద అక్రమ సంబంధాలు వెనకాల కారకులు చెప్తుంటే నిజంగానే ఒక రకంగా నేను మనస్ఫూర్తిగా బాధపడ్డాను. నేను చాలా బాధపడ్డాను, వాస్తవం చెప్తాను. ఎందుకంటే ఒకసారి మహేష్ గారి దగ్గరికి వెళ్దామండి. మహేష్